నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఒకవైపు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ అందాల పోటీలు నిర్వహిస్తున్న పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఎట్లా చూస్తారు సార్ ఈ అందాల పోటీల్ని? రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫెడేలు వాయించినట్టుగా అనిపిస్తుంది. ఓకే, ఒకవైపు భారత పాకిస్తాన్ యుద్ధం ఒక్కటే కాదు, ఇక్కడ అసలు ప్రజలందరూ కూడా పూర్తిగా దీనాతి దీనమైన పరిస్థితుల్లో కష్టాలు, కన్నీళ్ళ వరదలు మునిగి ఉన్నారు. వాళ్ళని రక్షించాల్సిన ముఖ్యమంత్రి ఇలా అందాల పోటీలు పెడుతున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవాలంటే ప్రజలందరి దృష్టిని మరల్చడం కోసమే ఈ పని చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే మీరు కార్ రేసింగ్ పెట్టారు, మేము అందాల పోటీలు పెడుతున్నాం, అయితే ఏంది అన్నట్టు మాట్లాడుతున్నారు. చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగేందుకు. కార్ రేసింగ్ అనేది ఒక జాబ్ క్రియేట్ చేయడం కోసం మొబిలిటీ వ్యాలీ ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే క్యాపిటల్గా ఒక వుహాన్ సిటీ లాగా, ఒక సెంజన్ సిటీ లాగా, లేకపోతే ఒక షాంఘై లాగా తెలంగాణను తయారు చేయాలని చెప్పేసి ఆనాడు కేటీఆర్ గారు మొబిలిటీ వ్యాలీ అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. మొబిలిటీ వ్యాలీలో ముట్టుకోవడానికి నీకు ఒక ఫిజికల్ ప్లేస్ ఉంటుంది. అక్కడ వందల సంఖ్యలో వేల సంఖ్యలో కార్లు తయారవుతాయి, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ తయారవుతాయి. ఈరోజు అదంతా కూడా చైనాలో ఉంది. చైనాతో భారతదేశం పోటీ పడే విధంగా ఆనాడు కేటీఆర్ గారు మరి ప్లాన్ చేశారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అందాల పోటీ పెట్టిన అందాల పోటీతోనే నిజంగా వచ్చేది ఏంటి? నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఫ్యాక్టరీ వస్తుందా, లేకపోతే ఒక కాస్మెటిక్ ఫ్యాక్టరీ వస్తుందా, లేకపోతే ఒక స్కిన్ కేర్ ఫ్యాక్టరీ వస్తుందా, లేకపోతే ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ వస్తుందా? అవన్నీ రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. ఈ అందాల పోటీ పెట్టడం వల్ల తెలంగాణకి ఏమొస్తుందని వారు చెప్పాలి మాకు. అంటే అందాల పోటీల వల్ల తెలంగాణలో రంగు, రుచి, వాసన, నీర రుచి చూపెట్టినారు. ఇవాళ నాగార్జున సాగర్ వెళ్తున్నారు, ఇవన్నీ చూపిస్తున్నారు. తెలంగాణ ఉంది అన్నట్టు చూపించడానికి కూడా తెలంగాణ ఉన్నదని అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన కొత్తగా చెప్పేది ఏం లేదు. తెలంగాణ ఆల్రెడీ ప్రపంచ పటంలో పెట్టింది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఈయన కొత్తగా పెట్టేది ఏం లేదు. ఇవాళ నిజంగా తెలంగాణ ప్రపంచ పటంలో పెట్టాలంటే తెలంగాణలో పెద్ద ఎత్తున మన ఫ్యాక్టరీస్, మ్యానుఫ్యాక్చరింగ్ రావాలి, సర్వీసెస్ ఇండస్ట్రీ ఇప్పుడు దానికన్నా ఇంకా రెండింతలు ఎక్కువ కావాలి. ఇవాళ రెవెన్యూ పడిపోయింది తెలంగాణలో. ముఖ్యమంత్రి అనాలోచిత చర్య వల్ల మరి పూర్తిగా రెవెన్యూ పడిపోయింది. నిరుద్యోగం అనేది ప్రబలిపోతుంది. ప్రైవేట్ రంగం అనేది కుదేలైపోయింది. తెలంగాణకు ఆయుపట్టి రియల్ ఎస్టేట్ రంగం ఈరోజు నాశనం అయిపోయింది. మరి ఇక తెలంగాణలో ఏముంది? ముఖ్యమంత్రి కొద్దు చెప్తున్నాడు, నన్ను కోసుకొని తినండి, నాకే డబ్బులే అంటున్నాడు. అలాంటి ముఖ్యమంత్రి 200 కోట్లు పెట్టి అందాల పోటీ ఎట్లా పెడతాడు నాకు అర్థం కాదు. సో ఇది కేవలం ప్రజల దృష్టిని పక్కదో పట్టించడం కోసమే అవన్నీ చేస్తున్నాడు తప్ప ఇంకొకటి లేదు. నిజానికి దీనివల్ల వచ్చేదైతే నాకైతే బీఆర్ఎస్ పార్టీ వల్లే ఖజానా ఖాళీ అయిపోయింది, లంక బిందెల్ని కేసీఆర్ తీసుకెళ్లిపోయినాడు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణకు సంపదనిచ్చింది, ఒక మౌలిక వసతులు కల్పించి ఆ మౌలిక వసతుల ద్వారా ప్రజలందరి వ్యక్తిగత ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం పెరిగే విధంగా ఒక గొప్ప ప్రణాళికలు వేసి పునాది వేసిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. ఆ పునాదులను బాంబులు పెట్టి కూలగొడుతున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ సర్కార్. ఓకే, ఇప్పుడు కవిత నిజంగా ఆరోపిస్తున్నట్టు 400 ఎకరాలు తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి 10,000 కోట్లు తీసుకొచ్చారంటే ఏం చెప్తారు? 100% అండి. దాంట్లో తప్పే ఉన్నది, దాంట్లో కరెక్ట్, దాంట్లో పూర్తిగా నిజం అది. నేను 100% చెప్తున్నా. ఆల్రెడీ కేటీఆర్ గారు ఆధారాలతో సహా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి క్లియర్గా చెప్పడం జరిగింది. సో కల్వకుంట్ల కవిత గారు చెప్పిన స్టేట్మెంట్ అనేది ఇట్స్ అన్ ఎండార్స్మెంట్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ కేటీఆర్ గారు. సో దీంట్లో అబ్సల్యూట్లీ నాకైతే ఏమాత్రం అనుమానం లేవు. ఇవాళ ముఖ్యమంత్రి డబ్బులు ఎక్కడా పుట్టడం లేదు కాబట్టి దొడ్డిదారిన రకరకాల జీవోలు తీసుకొచ్చి టీజీఐఎస్ని ఒక లిమిటెడ్ కంపెనీగా మార్చి అక్కడి నుంచి పబ్లిక్ బాండ్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేపు పొద్దున కట్టాల్సింది తెలంగాణ ప్రజలు. ఇది మరో శ్రీలంక కాబోతుంది అనడానికి ఇవి కేవలం సంకేతాలు మాత్రం. రాష్ట్రంలో 20% కమిషన్ నడుస్తుందా అంటే ఏం చెప్తారు? నేను కాదు, చార్మినార్ దగ్గర కూరగాయలు అమ్ముకునే వాళ్ళని అడిగినా చెప్తారు, జిమ్లో ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళని అడిగినా చెప్తారు, లేకపోతే సెక్రటరియట్ ఎదురుగా ఉండే అన్ని పళ్ళ దుకాణ వాళ్ళందరూ, జ్యూస్ అమ్ముకునే వాళ్ళందరూ చెప్తారు, ట్యాంక్ బండ్ ముందర ఐస్ క్రీమ్ అమ్ముకునే వాడు కూడా బరాబర్ ఈ సెక్రటరియట్లో 25% కమిషన్ దొరుకుతుందని చెప్తారు. హెచ్ఎండిఏ హుడా మైత్రివనం అమీర్పేట దగ్గర ఎవరినైనా పళ్ళు అమ్ముకున్న పాన్ షాప్ అని అడిగినా చెప్తారు ఇక్కడ 25% కమిషన్ జరుగుతుందని. 100%. ఓకే, ఇప్పుడు రీసెంట్గా హైడ్రా పోలీస్ స్టేషన్, కొత్త పోలీస్ స్టేషన్ వచ్చింది. ఏం చెప్తారు సార్? బీఆర్ఎస్ వస్తే రేపు తీసేస్తారా, ఉండనిస్తారా, ఏంటి పరిస్థితి? బీఆర్ఎస్ వచ్చిన మొదటి రోజునే హైడ్రా అనేది పోతుంది. నేను ఎందుకు చెప్తున్నా 100% బై నేను చెప్పేది ఎందుకంటున్నానంటే హైడ్రా ఎవరి ప్రయోజనాల కోసం క్రియేట్ అయింది. ఆనాడు కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి ఉన్నప్పుడు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఎందుకోసం పెట్టినరు? హైదరాబాద్ మహానగరానికి రకరకాల వరదలు, ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటారు. వాళ్ళందరినీ కూడా కాపాడడం కోసం, వ్యాండలిజాన్ని కాపాడడం కోసం, ప్రభుత్వ భూములు కబ్జా
కాకుండా మున్సిపాలిటీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్త ఉన్నట్టు చేసిండ్రు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టింది ఎందుకోసం? ఆర్ఆర్ ట్యాక్స్ పెంచుకోవడం కోసం, అదేవిధంగా పేద ప్రజలు గొలగొట్టడం కోసం. నిజంగా చెరువుల రక్షణ నిజంగా రేవంత్ రెడ్డి ఏమైతే, నేను పీరన్ చెరువు ప్రాంతంలో ఉంటున్నా, మా కళ్ళ ముందరనే చెరువు మొత్తం కూడా ఆక్రమిస్తూ ఉన్నారు ల్యాండ్ షార్క్స్, కబ్జాదారులు. నేను గండిపేట ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చిన, మున్సిపాలిటీ బండ్లగూడ జాగిరికి కంప్లైంట్ ఇచ్చిన, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ కంప్లైంట్ ఇచ్చాను, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు ఒక్క బిల్డింగ్ కూడా కూలలేదు. చెరువు మధ్యలో కడతా ఉన్నారు. అంటే దీని అర్థమైంది? హైడ్రా వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చిన. దీని అర్థమైంది? హైడ్రా అనేది కేవలం పేద ప్రజల జీవితాలను నాశనం చేయడం కోసమే, దివ్యాంగుల ఇల్లు కొట్టడం కోసమే వచ్చింది తప్ప ఈ అక్రమంగా కడుతున్న కట్టడాలు కాదు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని భయపెట్టించి, నీ మీద ప్రవీణ్ కుమార్ కంప్లైంట్ ఇచ్చిండు, ఇప్పుడు ఎంత పర్సెంట్ ఇస్తావు చెప్పు అని పొలిటీషియన్స్ అడగడం కోసం ఇది హైడ్రాను వాడుకుంటున్నాడు. అది బలమైన అనుమానం నాకు. ఓకే, మీరు ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి భారత్, ఇండియా, పాకిస్తాన్ మధ్య ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ని ఎట్లా చూస్తారు సార్? అస్సలు ఒప్పుకోను నేను. ఇది రెండు దేశాల మధ్యల సమస్య. మూడో దేశానికి సిమ్లా ఒప్పందంలో చాలా క్లియర్గా కాశ్మీర్ సమస్య బైలేటరల్ ఇష్యూ, అంటే ద్వైపాక్షిక సమస్య మాత్రమే. సిమ్లా ఒప్పందాన్ని క్లియర్గా నరేంద్ర మోడీని అనౌన్స్ చేయాలి, లేకపోతే అక్కడ షాబాజ్ షరీఫ్ అలీ అనౌన్స్ చేయాలి. డొనాల్డ్ ట్రంప్ ఎట్లా అరేంజ్ చేస్తాడండి? అసలు ఎవరిని అడిగి ఇవాళ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు? దేశ ప్రజలకు పోయేటప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెడతావు. అసలు ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టినప్పుడు ఎవరికి చెప్పలేదు. సో తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. ఇప్పుడు కాల్పుల విరమణ పార్టీ మీటింగ్ పెట్టకుండా కాల్పుల విరమణ ఏ విధంగా చేస్తారు? అదేవిధంగా మరి ఆపరేషన్ కగార్ మీద, ఆపరేషన్ సింధూర్ ఏమో మీరు క్లోజ్ చేశారు. ఆపరేషన్ కగారు మన దేశంలో ఉండే పౌరులు మావోయిస్టుల మీద చేస్తున్నారు. వాళ్ళు మేము చర్చలకు రెడీ బాబు అంటున్నారు వాళ్ళు. నువ్వేమో చర్చలు లేదు, మిమ్మల్ని ఖతం చేసి 2026కి మిమ్మల్ని అంతా ఖతం చేస్తామని అమిత్ షా అంటున్నాడు. దేశం వ్యతిరేకంగా పహల్గాం దాడులు చేసిన పాకిస్తాన్ మీదనేమో మీరు చర్చలు జరిపి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. మన దేశస్తులు మావోయిస్టులు ఈ తెలంగాణలో పుట్టినోళ్ళు, ఛత్తీస్గఢ్లో పుట్టినోళ్ళు, ఆంధ్రలో పుట్టినోళ్ళు, మధ్యప్రదేశ్ పుట్టినోళ్ళు, వాళ్ళు మేము చర్చలకు వస్తారా బాబు అని చెప్పి కాళ్ళవేళ పడుతున్నా కూడా వాళ్ళ మీద పెద్ద ఎత్తున కూడా సాయుధ బలగాలు వేల సంఖ్యలో దాడులు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు లక్షల మంది సమక్షంలో వరంగల్లో ఈ కాల్పుల విరమణ చేయండి అని మేమందరం కూడా లెటర్ రాస్తున్నామని చెప్పినా కూడా, చేయండి అని అమిత్ షాను అడుక్కున్నా కూడా చేయడం లేదంటే మన దేశ పౌరుల మీదనేమో క్రూరంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పక్కా దేశం వాడేమో వాడు మన దగ్గర 30 మంది టూరిస్టులను చంపినా కూడా వాళ్ళ పట్లనేమో 4 ఫైరింగులు చేసిరు, దాని తర్వాత కాల్పుల విరమణ అన్నారు. ఎట్లా చూస్తారండి ఇది? ఇప్పుడు అర్జెంటుగా ఏమాత్రం తెలివి ఉన్న అమిత్ షా, నరేంద్ర మోడీ గారు అర్జెంటుగా ఆపరేషన్ కగార్ కూడా క్లోజ్ చేసి వాళ్ళతో అర్జెంటుగా చర్చలు జరపాలి. ఓకే, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ కాల్పుల మధ్య పార్లమెంట్ సమావేశాలు పెడితే అవకాశం బాగుంటుందంటారా? పెడితే మంచిదే. నిజం లేదు, ప్రజలకు తెలవాలి కదా నిజం. ఎందుకు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది? పహల్గాంలో ఎవరి తప్పు ఉన్నది? పహల్గాంలో ఎందుకు కళ్ళు మూసుకున్నారు భారతీయ నిఘా సంస్థలు? సైన్యం ఎందుకు కళ్ళు మూసుకున్నది? ఇవన్నీ కూడా మరి లోకల్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఎందుకు పని చేయకుండా పోయినరు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలవాలి కదా. ఎస్, దేర్ మస్ట్ బి డిబేట్ ఆన్ దిస్. జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఎటువంటి సంతాపం వ్యక్తం చేస్తారు? తప్పకుండా అండి. ఈ దేశంలో అందరం చేయని పని సైనికులు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక పాదాభివందనాలు. దేశమంతా కూడా సైన్యం వెనక ఉండాల్సిందే, తప్పదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా సైన్యానికి మాత్రం దేశ రక్షణ మీద పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉండాల్సిందే. మురళీ నాయక్ గారు నా అలాంటి ఎంతోమంది అమరవీరులకు వాళ్ళందరికీ కూడా నా ఆశీర్వాదాలు వాళ్ళు తెలుపుతాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.